గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయి వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వాయి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ ఏడు నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? ఎంత విధంగా నేను మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. యువతకి సరైన బుద్ధి కలిగించి అందరూ సన్మార్గంలో ఉండాలని నువ్వు ఆశీర్వదించే తీరాలి తల్లి. ఎందుకంటే సస్యశ్యామలంగా ఉండడం కోసమే కదా అధికారులందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున నీకు జాతర చేయడం. ఈ జాతర లక్షణమే ముఖ్యమైనటువంటిది. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పిల్లల్ని సరైన మార్గంలో కొట్టి ఈ యొక్క జాతర అనుగ్రహాన్ని తెలియజేస్తూ తరువాత నువ్వు శాంతి పరిహారాన్ని చేస్తే దాన్ని చేసుకుంటావు తల్లి. ఏడేడు కాదు, ఈ ఏడు మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉంది వాళ్ళకు. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను, కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆగ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు. కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను. సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలకం. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలకం. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలక. పెద్దలందరి సమక్షంలో నీకు తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా ఆనందదాయంగా నీ విగ్రహ ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట ఖచ్చితంగా
ఆయనంత తొందరగా చేయడానికి ఈ 6 మాసాలలోపు మీరు జరిపించకపోతే వాడవాడల నేను ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమే కాదు, అందరినీ ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను